అనంతపురం నగరంలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి వాళ్ళ ఫీజుల వేధింపు కారణంగా నిన్నటి రోజున మరి కళాశాల భవనం పైకి నుంచి దూకి మరి మరణించడం జరిగింది. ఇంతవరకు జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారికి నిన్నటి రోజున వారి తండ్రి మాట్లాడినటువంటి వీడియో ఆధారంగా కూడా వినిపించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ కళాశాలలో ఏమాత్రం కూడా ఎంక్వైరీ చేయకుండా ఆ కళాశాల పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మంత్రి పదవిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల మంత్రి నారాయణ గారిని మరి తక్షణం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇవాళ ఫీజులు వసూలు చేసే లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేసే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళ విద్యార్థుల ప్రాణాలు కాపాడడం లేదా అని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మరి ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కొన్ని లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేయడమే కాకుండా 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఫీజు పెండింగ్లో ఉన్నప్పటికీ అవి ఒక 5 రోజులు టైం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా ఆ ఫీజులు ఏమాత్రం కూడా మేము టైం ఇవ్వం, మీరు తక్షణమే కట్టాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకొని రావడం వల్లే ఈరోజు నిన్నటి రోజున విద్యార్థి మరణించడదే. ఇవాళ ఫీజులు 3 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. కనీసం కళాశాలకు అక్కడ గ్రిల్ ఏర్పాటు చేయాలా, ఒకవేళ విద్యార్థులు కాలు జారో చేయారో కింద పడితే కూడా ప్రాణాలు పోయేటువంటి స్థితిలో బిల్డింగ్ నడుపుతున్నారు. కేవలం కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఒక అద్దె తీసుకున్నటువంటి అపార్ట్మెంట్లో కొన్ని 2,000 మంది 3,000 మంది విద్యార్థులు నడుపుతూ ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు చూసిచ్చున్నట్టు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ విద్యార్థుల ప్రాణాలు ఎటైతే పోయి మా కార్యాలయానికి మాకు ముడుపులు అందితే చాలన్నటువంటి పద్ధతిలో జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు వ్యవహరిస్తున్నారు. మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు నారాయణ విద్యా సంస్థలకు ఒత్తాసుగా పనిచేస్తున్నారు. ఆర్ఐఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మంత్రి పదవిలో ఉన్నటువంటి నారాయణని కూడా విద్యార్థుల ప్రాణాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున అనంతపురం కూతవేటు దూరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో చరణ్ అనే అబ్బాయి, బత్తలపల్లి మండలానికి చెందిన చరణ్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ తండ్రి వచ్చి సాక్షాత్ నారాయణ కాలేజ్ వాళ్ళు ఫీజులు వేధింపు కారణంగానే చనిపోయాడని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంత జరిగినా కూడా ఆ యాజమాన్యాల మీద విద్యార్థి సంఘాలు అంతా ఉద్యమించినా కూడా ఇప్పటికీ క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. ఆర్ఐఓ గారు వారి నుండి ముడుపులు తీసుకొని ఏవైతే ఏసీ రూముల్లో కూర్చొని పూజలు చేస్తున్నటువంటి నారాయణకి పూజలు చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ నెలకొనింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఎల్లో బుక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డులో నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ అయితేనేమి, మిగిలిన వ్యవస్థలు అయితేనేమి ఆయన మంత్రిగా ఉన్నాడని అందరినీ ఎటువంటి ఉద్యమాలు చేయకోకుండా, ఇటువంటి ముందుకు పోనీకోకుండా అణిచేయాలని చూసే నేపథ్యంలో కూడా మేము ఎక్కడా తగ్గమని మంత్రి నారా లోకేష్ యొక్క మెడలు వంచైనా మేము విద్యా వ్యవస్థని గాడిలోకి తెచ్చేదానికి మేము సిద్ధమవుతామని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం.